దాదాపు 25 ఇయర్స్ క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి రోషయ్య గారు, దివంగత రోషయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక కామెంట్ చేసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు ఏమేమి ఇస్తున్నారో కానీ గుర్తు లేకుండా అలివి మాలిన హామీలు ఇస్తారు. దాన్ని అమలు చేయాలి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నేను కష్టపడుతున్నా, నేను అది చేస్తున్నాను, మీకు ఇవ్వాలనున్నా నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి తర్వాత ఆయన హామీల సంగతి అనేది అటకెక్కిచ్చేస్తారు అని చెప్పి ఇప్పుడు 25 ఇయర్స్ క్రితమే రోషయ్య గారు ఒక కామెంట్ చేసి ఉన్నారు. ఈ సెకండ్కు కూడా ఆ వ్యాఖ్యలు ప్రతి సందర్భంలోనూ నిజమవుతూ ఉండడం నిజంగానే రోషయ్య గారిని మరొకసారి అభినందించలేము సీరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు సంవత్సర కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, కానీ ఆశ్చర్యకరంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యపడనన్ని సంక్షేమ పథకాలు మనం అందిస్తూ ఉన్నాము అని నిన్న కర్నూలులో కూడా కమెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే మనం నిజంగానే అడిగితే ఏంటి ఆ సంక్షేమ పథకాలు? పింఛన్ ఎప్పుడు అందిస్తూ ఉన్నారు. ఒక సిలిండర్ దాని ఇంకా అంటే ఇది ఇంకా సక్రమంగా ఎగ్జిక్యూట్ అవ్వట్లే, ఆ సిలిండర్ది ఇంకా ఒకటి కానీ పూర్తి ఇవ్వట్లే, సంవత్సరం అయిపోయింది, ఆ తీసుకున్న వాళ్ళకి ఇంకా సబ్సిడీ డబ్బులు పడట్లే, ఆ సిలిండర్ డబ్బులు, అది కూడా పరిపూర్ణం అవ్వలే. ఇంకేం సంక్షేమ పథకాలు ఉన్నాయి అంటే స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నాను, ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయి అంటే ఇది ఒకటే కాదు. మనమేమో ప్రజలకు అలివి మాలిన హామీలు ఇచ్చాం, ఒక్కోసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అంటున్నారు అసెంబ్లీ. ఇవన్నీ అయిపోయినాయా? అండ్ ఈ సంవత్సర కాలంలో ఎన్నికలకు ముందు ఏ సూపర్ సిక్స్ అని చెప్పి పదే వాళ్ళు ప్రచారం చేశారో, ఒక రంగురంగుల అక్షరాలతో ఒక మేనిఫెస్టోను వాళ్ళు రిలీజ్ చేసి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఈ ముఖ్య నేతల దగ్గర నుండి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరికొందరు ముఖ్య నేతల నుండి సూపర్ 6 అనే మాట ఎక్కడైనా వినిపించిందేమో మీరు చూపించండి. సూపర్ 6 అనే మాట ఇప్పుడు అర్థమవుతుంది. తాజాగా కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసిన తర్వాత ఆడబిడ్డ నిధి గురించి, ఆడబిడ్డ నిధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి మహిళకు 18,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చుకుంటూ వెళ్ళారు, గుర్తుందా? దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి సోదరికి నెలకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత మీ చంద్రన్న తీసుకుంటున్నాడు. సూపర్ 6లో ఇదే కీలకం. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెడతాం, ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని హామీ ఇస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు. వాళ్ళ సూపర్ 6 హామీల్లో ప్రధానమైనది. దాని మీద తాజాగా కర్నూలులో అంటే ఇప్పటికీ ఒక సంవత్సరం గడిచిపోయింది అండ్ ఈ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి కూడా ఆడబిడ్డ నిధి అనే దానికి నిధులు కేటాయించలే. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అన్నా ఇంకా 3 ఏళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వాలనుకున్నాం. కానీ తాజాగా కర్నూలు ప్రకటనతో ఆడబిడ్డ నిధి అనేది లేదు, లిఫ్ట్ చేసేశారు, అంటే ఎత్తేసారు. ఆడబిడ్డ నిధి అనేది లేదంట. వీళ్ళు ఏదైతే వీళ్ళ ప్రభుత్వం సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పేదోళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారట. మనకు తెలిస్తే ఆ సంస్కరణలు ఏందో మనము ఎంత సంపాదించుకుంటాం కదా. ఆ డబ్బు సంపాదిస్తున్నారట సంస్కరణ ద్వారా. వీళ్ళ ప్రభుత్వం వల్ల పేదల సంపద పెరుగుతూ ఉందట. కాబట్టి ఆడబిడ్డ నిధి అనేది వీడేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2029 వరకు కనుక పేదరికం అలాగే ఉంటే అప్పుడు P4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానిస్తారట. 2029 వరకు పేదరికం లేకుండా చేస్తారట. సో అప్పటి వరకు ఆడబిడ్డ నిధి అవసరం లేదనేది పాయింట్. 29 వరకు కనుక అలాగే ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానిస్తారట. అంటే ఏంటి? ఈ సంవత్సర కాలం నుంచి వాళ్ళు సూపర్ 6 అనే మాట ఎందుకు చెబుతలేరంటే సూపర్ 6లో ఒక్కొక్కటి లేపేసుకుంటూ పోయారు కదా. ఇప్పుడు ఆడబిడ్డ నిధి లేపేశారు అంటే ఇప్పుడు సూపర్ 5 అయింది. నెక్స్ట్ ఇంకేమన్నా లేసేస్తే సూపర్ 4 అవుతుంది.
సూపర్ 6 లేదు, ఇప్పుడు సూపర్ 5 ఆడబిడ్డనేది లేదు. ఇంకెవరైనా ఉంటే ఆశలు గీశలు నెత్తి మీద కొంగి వేసుకొని సెరిగి వేసుకొని అంటారు, పైట సెరిగి వేసుకొని నెత్తి మీద ఏదైనా ఉంటే పోలవరం దగ్గరికి వెళ్ళి కొన్ని పాటలు పాడుకుంటూ ఉండండి, పర్లేదు. కానీ పాయ్ ఆడబిడ్డ అనేది మరి బ్రహ్మాండంగా హామీ ఇచ్చారు కదా, ప్రచారం చేశారు కదా అని అంటే, అవును ఇప్పుడు మా ప్రభుత్వం సంపద సృష్టిస్తుంటే పేదల సంపద పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని అవమానపరచడం అంటే ఏమవుతుంది? మరి అంత సంపద పెరిగి ఉన్నట్టు మీరు మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 అని ప్రకటించారు. అంటే అవుతుందో లేదో తెలియదు, ప్రకటన అయితే చేశారు కదా. మరి అది కూడా ఎందుకే బస్ టికెట్లు కొనుక్కోలేరు అయ్యింది, బస్ టికెట్లు కొనుక్కోలేరు. సంపద అంతగానే పెరిగిపోతుంటే పేదలు కొనుక్కుంటారులేండి సార్, ఇదెందుకు అనవసరంగా మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ అంటే మళ్ళీ ఎన్ని కేసులు ఎన్ని వైద్యం చేయించుకోవాలో వీళ్ళు బస్సులకి జుట్లు పట్టి కొట్టుకుంటుంటే ఎందుకు? అది కూడా ఎందుకంటే ఆ మహిళలకు ఉచిత బస్సు కనుక లేపేసి దాని ద్వారా మేము మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం, సీట్ల కోసం జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు, చెప్పులు తీసుకొట్టుకుంటున్నారు. అటువంటిది మేము నిరోధించాం, మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వకుండా అని చెప్పి అట్లా ప్రచారం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మన పత్రికలకు విచారాల ద్వారా అట్లా ప్రచారం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఎందుకు వరకే దాన్ని కూడా ఇవ్వడం? వాస్తవానికి ఇప్పుడు P4 అంటున్నారు. అది ఎంతమంది వచ్చారో తెలియదు, ఇప్పటి వరకు ఎంత వచ్చిందో తెలియదు, ఎన్ని కుటుంబాలకు మేలు జరిగిందో తెలియదు, ఎంతకాలం మేలు చేస్తారో తెలియదు. అసలు 2029 వరకు పేదరికం లేని అద్భుతమైన నిర్ణయాలు ఏముంటాయో మనకు తెలియదు. పేదరికం అంటే బహుశా అమరావతి పరిధంత వరకు అనుకుంటున్నారా, లేకుంటే అమరావతిలో భూములు ఉన్నోళ్ళు, భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేదరికం పోతుంది, అంత కోటీశ్వర్లు అయిపోతారు అని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటున్నారో తెలియదు. ఏమైనా ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అండి? 29 వరకు పేదరికం అనేది లేకుండా చేస్తామంటే మరి ఆలోచనలు ఇప్పటికి 15 సంవత్సరాలు సార్ సీఎంగా ఉన్నారు, అప్పుడు రాలేదు ఆలోచనలు, ఇప్పుడే కొత్తగా వచ్చాయా? అంటే లేకుండా చేసేస్తారా? ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల పేదలు విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారా? ఎలా అంటే అంటే ప్రభుత్వ సంస్కరణల వల్ల, సంక్షేమ పథకాల వల్ల. ఏం సంక్షేమ పథకం, ఏ సంస్కరణ వాళ్ళని డబ్బులు సంపాదించుకొనిస్తుంది? అసలు ఏం మొదలైంది అంటున్నా? ఏం మరి మా ఊర్లో ఏమైనా మొదలైందా? ఏం మొదలవ్వాలి? మా ఊర్లో పేదలు కోటీశ్వర్లు అయ్యే విధంగా ఏం మొదలైంది? అదిగో ప్రభుత్వం ఈ సంస్కరణ వల్ల ఫలితాలు ఇస్తున్నాయని. నాకు తెలిసి ఆ ఊర్లో అయినా ఎక్కడైనా కనుక ఇసుకో, లిక్కరో, మట్టో ఇటువంటివి ఏమైనా కనుక దోచుకునే అవకాశం ఉంటే బలం ఉన్నోళ్ళు అవి ఏమన్నా అమ్ముకొని సంపద సృష్టి జరుగుతూ ఉంటే జరుగుతూ ఉండొచ్చు, ఒకవేళ అవకాశం ఉంటే అవి. ఇంకా మరి ఈ సంవత్సరంలో ఏం జరిగాయి? నిజంగా జెన్యూన్గా మాట్లాడుకుందామని డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం, ఏం జరిగాయి తెలియడం లేదు. సరేలే, మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తనకున్నటువంటి ఒక ఇమేజ్ని, ఒక బ్రాండ్ని కాపాడుకుంటూ సూపర్ 6ను సూపర్ 5 చేశారు. శుభ పరిణామం, అందరూ కూడా క్లాప్స్ కొట్టి అభినందించవచ్చు.